హాయ్ అండి అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను మా ఇంట్లో ఉగాది పండుగని ఎలా చేసుకున్నానో మీ అందరికీ చూపించబోతున్నాను. ఉగాది పచ్చడి అండ్ ఇది స్వీట్ పొంగలి ఇవి రెండు చేశాను. దీన్ని పరమాన్నం కూడా అంటారు. ఇది ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి. తర్వాత కొంచెం ఒక కాలు భాగము పెసరపప్పు, తర్వాత పచ్చెనపప్పు అనమాట. పచ్చెనపప్పు కొంచెం ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. పెసరపప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట పొంగలికి, బెల్లం పొంగలికి. ఇవి కడిగి పెట్టేసుకొని కాసేపు నాననిచ్చి పక్కన పెట్టుకోవాలన్నమాట. కుక్కర్లో చేసుకుంటే ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనము పూజ చేసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, అందుకని తొందరగా అవ్వడానికి నేను కుక్కర్లో చేశాను. చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. దాంట్లోనే దంచేసి ఇంకా బెల్లము, ఇది వచ్చేసి పాకం బెల్లము. మాకు ఇక్కడ దొరకదనమాట ఇలాంటి బెల్లము, ఊరు నుంచి తెచ్చుకున్నాము. ఇది వచ్చి హోమ్ మేడ్ గీ అండి. ఇది మా అమ్మ చేసిందనమాట. మేము ఎప్పుడు బయట నుంచి గీ తెచ్చుకోము, మేము ఇంటి దగ్గర నుంచే గీ తెచ్చుకొని ఇదే వాడతాం అనమాట. ఇంకా దానికి ఏమేమి కావాలి అంటే జీడిపప్పు, ద్రాక్ష, ఏలక్కాయ అనమాట. ఇవి ఏలక్కాయని బాగా చితక్కొట్టేసుకోవాలా, బాగా పొడిగా చేసేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ. తర్వాత గీ వేసి నెయ్యిలో మనము జీడిపప్పు, ద్రాక్ష ఇవి రెండు బాగా వేయించుకోవాలన్నమాట. వేయించేసేసుకుంటే నెయ్యి వేస్తేనే మన పొంగలికి టేస్ట్ అనమాట. బెల్లం పొంగలికి దీన్ని పరమాన్నం కూడా అంటారు. చాలా ఇష్టం అండి నాకు. ఇది చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. చూడండి, మీరు అంత గ్లాస్తో చేసుకుంటే సరిపోతుంది. మనం ఇంట్లో ఎంతమంది ఉన్నాం, కొంచెమే కాబట్టి మనకు కొంచెమే సరిపోతుంది. ఇది వచ్చేసి ఉడికించిన అన్నం అనమాట. పాలు పోసి ఇంకో గిన్నెలో మనము వేడి చేసుకున్నాం కదా, ఆ పాలల్లో మనం ఈ కుక్కర్లో ఉడికిన అన్నాన్ని దాంట్లో అయినా వేసుకోవచ్చు. నేనేంటంటే దీంట్లో చేశానమాట. ఇది వచ్చేసి పాకం బెల్లము. ఇది మంచి టేస్ట్ ఉంటుంది అనమాట, బాగుంటుంది బెల్లం పొంగలికి. ఇంకా ఇలాచి అనమాట, ఇది కూడా గీలో ఒకసారి వేసుకోవాలా. అంతే అండి, సింపుల్గా ఉండే స్వీట్ పొంగలి, బెల్లం పొంగలి రెడీ అనమాట. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఏలక్కాయ మంచి ఫ్లేవర్ వస్తుంది కదా మనం వేసుకుంటే. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనము అన్నము ఉడికించుకోవాలి, మీరు నార్మల్గా ఉడికించుకోవాలి అంటే బెల్లం వేయకుండా ఉడికించుకోవాలి. పాలల్లోనే ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఫస్ట్ నీళ్ళు వేసి ఉడికించుకున్నాను, తర్వాత పాలు వేసాను. మనం ఎంత నీళ్ళుగా చేసినా లాస్ట్కి గట్టిగా అయిపోతుంది అనమాట పొంగల్ అనేది. ఇంకా ఫైనల్గా మనము జీడిపప్పు, ద్రాక్ష అన్నీ వేయించినవి వేసేసుకున్నాం కదా, నెయ్యి కూడా పోసుకోవాలి. నెయ్యి పోసుకొని టేస్ట్ అనమాట. ఇది బెల్లం పొంగలి రెడీ అనమాట. చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు ఎలా వచ్చింది, మీరు ఎలా చేశారు అన్నది నాకు చెప్పండి. ఇంకా దేవుడి కోసం నేను ఇంకా ఇట్లా గిన్నెలో వేసేసాను అనమాట. అండ్ ఉగాది పచ్చడి కూడా చేశాను. ఉగాది పచ్చడి వచ్చేసి ఇట్లా చేశాను అనమాట. ఇది అందరికీ తెలుసు, నా స్టైల్లో నేను ఎలా చేశాను. ఇవన్నీ 6 రకాలు, 6 రుచులు అనమాట. ఇవన్నీ కలిపి మనము పచ్చడిలాగా చేస్తాము ఉగాది రోజున. ఇది మెయిన్ అనమాట, ఇది చేసుకుంటే సరిపోతుంది మనం ఉగాది రోజు. ఇది వచ్చేసి చింతపండు గుజ్జు. ఈ గుజ్జుని నీళ్ళని వడకట్టేసాం కదా, వడకట్టేసిన తర్వాత ఇలా తీసేసుకొని ఆ గుజ్జునంతా వడకట్టేసుకోవాలా. తర్వాత మనము మామిడికాయ ముక్కల తర్వాత మనము బెల్లము, పచ్చిమిర్చి, వేప పువ్వు, తర్వాత ఉప్పు ఇవన్నీ వేసేసుకొని మనము అంతా దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకుంటే ఇంకా ఉగాది పచ్చడి రెడీ అనమాట. ఇలా వేప పువ్వు ఉంది కదా, ఇది ఎప్పుడైనా సరే చేతులతో నలపాలన్నమాట. ఆ పువ్వుని మధ్యలో వేసుకొని ఆ రెండు చేతులతో ఇలా మనం రుద్దినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ రేకులు ఒక్కటే పడతాయి అన్నమాట. అవి మాత్రమే మనము ఉగాది పచ్చడిలో వేసుకోవాలా, మిగతా వేసుకోకూడదు. ఇవి వేసుకుంటేనే బాగుంటుంది.
ఇదే అండి ఉగాది పచ్చడి. నేనైతే ఇలా చేసుకున్నాను మా ఇంట్లో. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా అన్నీ అయిపోయాక దేవుడికి పెట్టేసుకున్నాం అనమాట. చూడండి మా పూజ ఎలా చేసాము అన్నది. మేమైతే ఇలా చేసాము పూజ. మీరు ఎలా చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోలు పెడుతున్నాం, మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సపోర్ట్ చేయాలా ఫస్ట్ చేసేటప్పుడు, ఫస్ట్ బిగినర్స్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.